హాయ్ ఫ్రెండ్స్, మహాశివుడి వాహనమైన నందీశ్వరుడు గురించి అందరికీ తెలుసు. ఆ నందీశ్వరుడు మహాశివుడికి అంతటి భక్తుడు ఎలాగయ్యాడు, అలాగే మహాశివుడికి వాహనంగా ఎలా మారాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు. అతనికి పిల్లలు లేకపోవడంతో అతడు మహాశివుడికై ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు అతను తనకి ఒక పుత్రుడు కావాలని మహాశివుడిని అడుగుతాడు. అతను కోరినట్టుగానే మహాశివుడు వరాన్ని ఇచ్చే వెళ్ళిపోతాడు. అప్పుడు శిలాద తన ఇంటికి వెళ్తాడు. ఆ మరుసటి రోజు శిలాద పొలం దున్నడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి ఒక బాబు కనిపిస్తాడు. అప్పుడు ఆకాశవాణి ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచుకోమని పలుకుతుంది. అప్పుడు శిలాద ఆ పిల్లవాడికి నంది అని పేరు పెట్టి పెంచుకున్నాడు. నంది చాలా తెలివైనవాడు. ఎటువంటి విషయాన్నైనా చాలా తొందరగా నేర్చుకునేవాడు. అతని తెలివితేటలను చూసి తన తండ్రి ఎంతో సంతోషించేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మిత్ర, వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు. అలాగా ఆ సాధువు ఇద్దరిని శిలాద తన ఇంటిలోనే 2 రోజులు ఉండి విశ్రాంతి తీసుకోమని అడుగుతాడు. అందుకు ఆ సాధువులు ఒప్పుకుంటారు. అప్పుడు తన కొడుకుని నందిని పిలిచి వీరికి అన్ని పనులు దగ్గర నుంచి చూసుకోమని చెబుతాడు. తన తండ్రి చెప్పినట్టుగానే నంది సాధువులు కావలసిన అన్ని పనులను చేసేవాడు. ఆ సాధువులు ఇద్దరు వెళ్ళిపోతూ శిలాదాని ఆయురారోగ్యాలతో ఉండమని దీవించాడు. ఆ తర్వాత నందిని జాగ్రత్తగా ఉండమని, అలాగే నువ్వు మీ తల్లిదండ్రులకు పేరును తీసుకురావాలని చెప్పి వెళ్ళిపోయాడు. అది చూసిన శిలాద ఆ సాధువులు వెనకాలే వెళ్ళి వారిని ఎందుకు నా పుత్రుడిని దీవించేటప్పుడు నీ మొహంలో విచారం ఉందని అడుగుతాడు. ఆ స్వామీజీలు ఇద్దరు నీ కొడుకుని మేము దీర్ఘాయుష్మంతుడిగా ఉండమని దీవించలేం, ఎందుకంటే నీ కొడుకు దీర్ఘాయుషుడు కాదు అని చెబుతాడు. అది విని శిలాద ఎంతో బాధపడతాడు. ఆ తర్వాత చాలాసేపటికి తిరిగి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు తన తండ్రి ముఖంలో విచారం చూసిన నంది అసలు ఏం జరిగిందని తన తండ్రిని అడుగుతాడు. అప్పుడు శిలాద సాధువులు చెప్పిన విషయాన్ని నందికి చెబుతాడు. అప్పుడు నంది తన తండ్రితో, మనం ప్రతిరోజు మహాశివుని పూజిస్తున్నాం. అలాంటి మహాశివుడు మనకు తోడుగా ఉండగా మనకు ఎలాంటి కీడు జరగదని తన తండ్రితో చెప్పి తన తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుని భువన నది దగ్గర ఎంతో భక్తి శ్రద్ధలతో మహాశివుడికై ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. నంది యొక్క తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరమని అడుగుతాడు. అప్పుడు నంది మహాశివుని చూసి ఎంతో సంతోషపడతాడు. తన మనసులో మహాశివుడితో ఉండిపోవాలని అనుకుంటాడు. అదే విషయాన్ని మహాశివుడికి చెబుతాడు. అప్పుడు మహాశివుడు నందిని, నీ తల ఎద్దు ఆకారంలో మారిపోతే నువ్వు నాతో పాటు నా వాహనంగా కైలాసంలోనే ఉండవచ్చు, అలాగే నా గణాలకు అధిపతిగా కూడా నువ్వు ఉండవచ్చు అని చెబుతాడు. ఆ విధంగా మహాశివుడు నందికి వరాన్నిచ్చి తన వాహనంగా మార్చుకున్నాడు. అలాగే అప్పటి నుంచి నందీశ్వరులు లాగా మారి గణాలకు అధిపతి అయ్యాడు. ఒకసారి క్షీరసాగర మదనాన్ని చేసినప్పుడు విషం వస్తుంది. ఆ విషయాన్ని తాగి మహాశివుడు నీలకంఠుడిగా మారాడు. ఆ విషం తాగేటప్పుడు దానిలో కొంచెం కింద పడితే దానిని నంది తాగేశాడు. దేవతల సైతం ఆ విషయాన్ని చూసి భయపడుతుంటే నందీశ్వరుడు మాత్రం మహాశివుడిపై ఉన్న నమ్మకంతో ఆ విషయాన్ని తాగేశాడు. నందీశ్వరుడికి మహాశివుడిపై అంత నమ్మకం మరియు భక్తి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా నందీశ్వరుడి గురించి, అతని జన్మ యొక్క రహస్యం గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.